మరో 6 నెలల్లో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్లోనే ప్రజలకు అందించేందుకు పాలనా యంత్రాంగం సన్నద్దం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్లో స్వీకరించేలా చర్యలు ఉండాలన్నారు. సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ పై కొందరు కావాలని చేసే విమర్శలకు తావివ్వకుండా ప్రతి శాఖ సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు సర్వర్ల కెపాసిటీని పెంచుకోవాలన్నారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2,64,000 లావాదేవీలు జరిగాయని సీఎంకు వివరించిన అధికారులు ఇందులో 41% ఆర్థిక లావాదేవీలు కాగా 43% సమాచార సేకరణ కోసం జరిగినట్టు తెలిపారు. వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సంస్థలకు 54,73,000 రూపాయలు వసూలైనట్టు వివరించారు. వాట్సాప్లో 85% ట్రాన్సాక్షన్స్ విజయవంతమవగా సర్వర్ సమస్యలతో 35% విఫలమైనట్టు తెలిపారు. కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి, అదేవిధంగా ఒక యాప్ తయారు చేసి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి చేరవేసే విధంగా వాళ్ళ సంతృప్తి కానివ్వండి, వారి అసంతృప్తి కానివ్వండి, అన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా తెలియజేయటానికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది. చాలామంది గ్రామాల్లో వారికి వాట్సాప్ యాప్ని వాడటం కానీ, లేకపోతే ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్ని వాడటం రాకపోతే వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.